రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు ఏపీ జలదోపిడీ అంశాలను కేంద్రానికి వివరించారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు, సీతారామ, సమ్మక్క సాగర్ కు అనుమతులు ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ని కోరారు. మేడిగడ్డ బ్యారేజ్పై ఎన్డీఎస్ఏ తుది నివేదికను త్వరగా ఇవ్వాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి 0 వడ్డీతో 50 ఏళ్ల లోన్లు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు ఇరిగేషన్ ఆఫీసర్లు. ఏపీ నీళ్ల దోపిడీని అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజస్థాన్లోని ఉదయపూర్లో జరుగుతున్న ఆల్ ఇండియా స్టేట్ వాటర్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీతో భేటీ అయ్యారు ఉత్తమ్. సమావేశంలో ఏపీ జలదోపిడీతో పాటు రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతులు, మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ తుది నివేదిక అంశాలపై చర్చించారు. కృష్ణా నదీ జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోతుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు వివరించారు మంత్రి ఉత్తమ్. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి అక్రమంగా నీటిని తోడుకుంటుందని, దీంతో తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని చెప్పారు. ఏపీ జలదోపిడీని అడ్డుకోవాలంటే శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల దగ్గర 35 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేయాలన్నారు. అప్పుడు ఏ రాష్ట్రం ఎంత నీటిని వాడుకుంటుందో రియల్ టైం డేటాతో తెలుసుకునేందుకు వీలవుతుందని చెప్పారు. దీంతో ఎవరికి కేటాయించిన కోటాను వాళ్లు వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు మంత్రి ఉత్తమ్. రాష్ట్ర సర్కార్ డిమాండ్లకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అక్రమ నీటి వినియోగాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన చర్యలు తీసుకుంటామని ఉత్తమ్కు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు ముఖ్యమైన ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని, ఆర్థిక సాయం చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కోరారు మంత్రి ఉత్తమ్. పాలమూరు రంగారెడ్డి, సీతారామ సాగర్, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పూర్తిగా కేంద్రమే నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉత్తమ్. మరోవైపు రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టులకు 0 వడ్డీతో 50 ఏళ్ల పేమెంట్ ఆప్షన్తో రుణ సదుపాయం కల్పిస్తామని కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ హామీ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టుకు నెలలో అనుమతులన్నీ ఇస్తామని చెప్పారు. మూసీ పునరుజ్జీవ పథకానికి కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని ఉత్తమ్ కోరగా, కేంద్రం ఇలాంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తుందని, తెలంగాణ ప్రతిపాదనలపై ఆలోచించి నిర్ణయం చెబుతామని సిఆర్ పాటిల్ హామీ ఇచ్చారని ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీపై తుది నివేదిక ఇవ్వడంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆలస్యం చేస్తోందని కేంద్ర మంత్రికి వివరించారు మంత్రి ఉత్తమ్. ఏడాది కాలంగా రిపోర్టు ఇవ్వకుండా సాగదీస్తోందని తెలిపారు. రిపోర్టును త్వరగా ఇచ్చి బ్యారేజీకి చేపట్టాల్సిన రక్షణ చర్యలపై సిఫార్సులు చేస్తే దానికి అనుగుణంగా ముందుకు వెళ్తామన్నారు. నదీ జలాల వివాదంపై కృష్ణా ట్రిబ్యునల్లో వాదనలు త్వరగా పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని కోరారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా తీర్పు వచ్చేలా చూడాలన్నారు. మంత్రి ఉత్తమ్ సూచనలపై స్పందించిన సిఆర్ పాటిల్, ఈ నెలాఖరులోపు ఎన్డీఎస్ఏ రిపోర్టును రాష్ట్రానికి సమర్పిస్తామన్నారు. ఇక ట్రిబ్యునల్లో వాదనలు త్వరగా పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల రిపేర్లకు సంబంధించి ప్రపంచ బ్యాంకు సహకారంతో చేపడుతున్న డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు కింద నిధులు ఇస్తామని, వాటిని వాడుకోవాలని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పూడికతీతకు ఫండ్స్ వాడుకోవాలని సూచించారు కేంద్ర మంత్రి.